ఈ పని ఇంకా ఈజీగా ప్రజలంతా ఇప్పుడు నిజంగా కొట్లాడుతున్నారు, నిజంగా చిత్తశుద్ధి ఉన్నది వీళ్లకు అని నమ్ముతారు. తెలంగాణ ఉద్యమంలో ఎట్లా నమ్మిరు అట్లనే నమ్మేయాలి, అట్లా ఆ రకంగా విశ్వాసం కల్పించాలి కదా. ఆ రకమైనటువంటి బీసీ నాయకత్వాన్ని అడ్డుకున్నది వాళ్ళు కాబట్టి ఒక బీసీ నాయకుడు స్పందించాల్సింది ఆయన. చట్టబద్ధం చేసే ప్రయత్నాలు అడ్డుకున్నది బీజేపీ, ఆయన ఆ పార్టీలో ఉన్నాడు. కాబట్టి కాంగ్రెస్ కు చిత్తశుద్ధి కనపడుతుంది. ఇక్కడ దేశవ్యాప్తం చేసినాం, కాంగ్రెస్ వాళ్ళు రాజీనామా అవసరం లేదు. అందరూ కొట్లాడితే తప్పకుండా వాళ్ళ బీజేపీ కార్యాలయం పైన బీజేపీ నాయకుల పైన కొట్లాడితే తప్పకుండా 40% రిజర్వేషన్లు వస్తాయి. కొట్లాడినట్టు చేయట్లేదు కదా ఎందుకు? అదే ఎవరు చేయాలా? బీసీ సంఘాలు చేయాలి. బీసీ సంఘాల పోరాటం ఎంతవరకు ఉందండి? వాస్తవం చెప్పండి. పార్లమెంట్ మీరు చేయాలని చెప్తున్నారు విజయ్ కుమార్ గారు, పార్లమెంట్ మీరు చేయాలని చెప్తున్నారు. పోరాటం ఉంటే సరిపోదండి. మేము అధికారంలో ఉంటాం, మేము చట్టబద్ధంగా బిల్లు పెట్టి న్యాయం చేయాలనుకున్నాం. పోరాటం చేయాల్సింది బీసీ సంఘాలు, బీసీ సంఘాల పోరాటం. ఒక ఉస్మానియా విజయ్ కుమార్ గారు మీరు మాట్లాడండి. విజయ్ కుమార్ మీరు మాట్లాడండి. పల్లె పల్లె గల్లీ గల్లీ బీసీ నాద మోగాల. అప్పుడు ప్రభుత్వం భయపడుతుంది, కేంద్ర ప్రభుత్వం. అంతేగాని ప్రెస్ క్లబ్లకి ఉస్మానియా యూనివర్సిటీలో మొన్న ధర్నా చేస్తే నాకు చాలా బాధ అనిపించింది. నా సోదరుల చైతన్యం ఏందనేది. 100 మంది లేరండి అక్కడ ఆర్ట్స్ కాలేజ్ ముందు. ఎంత బాధాకరం. ఒక బీసీలు అంటే 50%. విజయ్ కుమార్ గారు మీరు మాట్లాడండి. విజయ్ కుమార్ గారు మీరు మాట్లాడండి. ఒకటి ఇక సంఘాలు హామీ ఇవ్వలేదండి, పార్టీ హామీ ఇచ్చింది. కొట్లాడాల్సింది పార్టీయే కొట్లాడాలి, అది కూడా చిత్తశుద్ధితోటి. మీరు బీసీ నాయకత్వాన్ని ముందు పెట్టి కొట్లాడితే ఇక్కడ ప్రజలన్నా నిజంగా కొట్లాడుతారని విశ్వాసం వస్తుంది. మీరు ఆ పని చేయట్లేరు. ప్లస్ రాహుల్ గాంధీ చేయాల్సినటువంటి పనిని పార్టీ వితిన్ ద పార్టీలో కూడా రాహుల్ గాంధీ మీద ఒత్తిడి తీసుకురావట్లేరు, రాహుల్ గాంధీని ప్రశ్నించే విధంగా చేయట్లేరు. ఈ 2 సంవత్సరాలు చేసిన పని ఏంది మరే? ఈ 2 సంవత్సరాలు రాష్ట్రం ప్రభుత్వం వల్ల కాదు, రాష్ట్రం చేతుల్లో లేదని తెలిసి కూడా రాష్ట్రంలోనే ఎందుకు గోల్ తిప్పిర్రు? ఈ ఆర్డినెన్స్ అని ఇదని ఎందుకు గోల్ తిప్పారు? డైరెక్ట్ కేంద్రం మీదనే ఒత్తిడి చేసినట్టు, కేంద్రం మీదనే ఫైట్ చేయాల్సినటువంటి బాధ్యత ఎందుకు తీసుకోలేదు? 2 సంవత్సరాల నుంచి ఎలక్షన్ జరగకపోవడానికి కారణం ఎవరు? ప్రభుత్వ నిర్ణయమే కదా. ప్రభుత్వ నిర్ణయం తీసుకోకపోవడం వల్లే కదా. దేని 40% విషయంలో మేమే ఇస్తాము చెప్పడం వల్లనే కదా. మేము బిల్లు తీసుకొస్తున్నాం, చట్టం తీసుకొస్తున్నాం, ఎంత చట్టం ఇవన్నీ అవుతుంది అని తెలిసి కూడా ఎందుకు ఇదంతా చేశారు? జీవో, ఆర్డినెన్స్ ఇవన్నీ తీసుకొచ్చి ఈ డెడికేషన్ కమిషన్ కోర్టు ఆదేశిస్తేనే డెడికేషన్ కమిషన్ వేశారు. ఇదంతా ఒక టైం పాస్ లాగా చేసినటువంటిది. ఇప్పుడు కేంద్రం మీద కొట్లాడతా అంటే ఎట్లా నమ్మకం ఎట్లుంటది? అందుకని విశ్వాసం కోల్పోయి, అందుకే బీసీ నాయకత్వం ఎందుకు మిగతా వాళ్ళు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? విజయ్ కుమార్ గారు ఒక మాట అండి, ఎంత వీధుల్లో కొట్లాడినా తెలంగాణ జరిగింది, ఏర్పాటైంది పార్లమెంట్ లో. అధికారంలో ఉన్న పార్టీ రాజ్యాంగ పరంగా అసెంబ్లీలో బిల్లు ఆమోదించి అడిగిపెట్టు. ఇక్కడ సంతకం ఒకటే మిగిలి ఉన్నది. ఆ సంతకం కోసం బీసీ సంఘాలు ఎవరి మీద పోరాటం చేయాలి? కాంగ్రెస్ మీద చేస్తే కాదు, బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావాలా? దానికి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. సిడబ్ల్యూసీ తీర్మానం అంటే ఏంది? కాంగ్రెస్ లో తెలంగాణ అనేది ఒక ప్రయోగశాల. తెలంగాణ బీసీలకు ఒక ఉదాహరణగా, ఒక ప్రయోగశాలగా ప్రారంభమైంది. తర్వాత దేశవ్యాప్తం అయ్యేటప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా నిర్ణయం తీసుకుంటుంది. ఈ రిజర్వేషన్లు కూడా మేమే ఇస్తాం. దేశంలో అందరికీ రిజర్వేషన్లు ఇచ్చినాం, ఈ రిజర్వేషన్లు కూడా మేమే ఇస్తాం. చట్టబద్ధమైన చట్టసభల్లో కూడా బీసీ రిజర్వేషన్ ఇచ్చే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఇస్తే బీజేపీని ఆదరిస్తారు ప్రజలు, ఇవ్వకపోతే చేదరిస్తారు. మాకు వచ్చినటువంటి బాధ ఏం లేదు. కాబట్టి ఇంతమందికి రిజర్వేషన్లు ఇచ్చిన వాళ్ళం, ఈ 42% రిజర్వేషన్లు ఈ రాష్ట్రంలో ఒక పోరాటం చేసిన, ఒక చర్చ పెట్టినాం, ఒక ఆందోళన మొదలైంది. ఇలా ఒక బీసీ సంఘాలు ఆర్ కృష్ణ గారు చేయాల్సిన పోరాటాన్ని రాహుల్ గాంధీ చేస్తాడు, ఒక రేవంత్ రెడ్డి చేసిండు. ఇవాళ వాళ్ళు ఎవరిపైన కొట్లాడాలో తెలుసుకోకుండా అట్లా దానివల్ల ఏమైతుంది? ప్రయోజనం ఉండదు. ఎన్నిసార్లు కొట్లాడే ఉపయోగం ఉండదు. సంఘాలు హామీ ఇయ్యలే. సంఘాల హామీ మేము ఇచ్చినాం, ఆచరణ చూపించినాం, ఢిల్లీ దాకా పంపించినాం, చర్చ పెట్టినప్పుడు దాన్ని కొట్లాడాల్సింది ఎవరు? సంఘాలు ఎక్కడ కొట్లాడాలో ఆడ కొట్లాడకుండా వచ్చి కాంగ్రెస్ మీద నిందలేస్తే ఎంతవరకు సభవండి? ఇట్లాంటి రాజ్యాంగబద్ధంగా పరిష్కారం అయితే, రాజ్యాంగబద్ధంగా పరిష్కారం కావాలంటే ఎంత ఉద్యమం చేసినా పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టారు. ఇక్కడ బీసీలకు ఎంత చేసినా రాష్ట్రపతి సంతకం పెట్టాలి, పార్లమెంట్ కూడా అవసరం లేదు. దేశవ్యాప్తం కాదు ఇది, ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం. తమిళనాడు రాష్ట్రాన్ని చూసి నేర్చుకోండి అంటాను నేను. ఆ రోజు విద్యా ఉద్యోగాలు 69% రిజర్వేషన్లు కల్పించబడుతున్నాయంటే, 9వ షెడ్యూల్లో పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టి రక్షింపబడుతున్నాయంటే, ఆ రాష్ట్రంలో పార్టీలన్నీ రాజకీయాలు చేయలేదు.
అన్ని పార్టీలు కలిసి ఏకతాటిపైకి వచ్చి మా ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి కొట్లాడిని అది సాధ్యమైంది. కానీ 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చింది మీరు, అంటే దాన్ని ఎలా హామీ ఇచ్చినామండి. హామీ ఇచ్చిన మేరకు మేము చట్టబద్ధం చేసినాం, రాజ్యాంగబద్ధంగా పోయినాం. తర్వాత కోర్టులు 50% రాజ్యాంగంలో కూడా ఎక్కడా లేదు 50% రిజర్వేషన్లు దాటొద్దని పరిమితి. అయినప్పటికీ భారత రాజ్యాంగంలో 243 TDO ప్రకారం మేము పంచాయతీరాజ్ చట్టంలో స్థానిక సంస్థల రిజర్వేషన్ పెంచే ప్రయత్నం చేస్తే దాన్ని కోర్టులో పోయి అడ్డుకుంటుంది. సరే గౌరవిస్తాం, కోర్టు తీర్పులు ఏమైనా గౌరవిస్తాం. అయినా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చెప్పబోయేది, బీసీలకు అన్నం పెట్టేది, బీసీలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మా రాష్ట్ర అధ్యక్షుడే బీసీ అండి. సామాజిక న్యాయం చేయడంలో పెద్దన్న కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో. కాబట్టి ఎన్ని రిజర్వేషన్లు ఇచ్చి పార్టీలో బీసీలకు ముఖ్యమంత్రులకు అవకాశం ఇచ్చి, ఎస్సీలకు అవకాశం ఇచ్చి, ఒక జాతీయ అధ్యక్షుడు ఎస్సీ అండి మల్లికార్జున ఖర్గే. ఈ విధంగా చేసే పార్టీ నిజంగా బీసీలకు న్యాయమే చేస్తుంది తప్ప ద్రోహం చేయదు. ద్రోహం చేసే పార్టీ బీసీలకు న్యాయం చేయాలనుకుంటున్నటువంటి మీ పార్టీ మనోజ్ గారు, న్యాయం చేయాలనుకుంటున్నట్టు మీ పార్టీ బీసీలకు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చిందని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు కదా. చరిత్రలో వాకాడి శ్రీహరి ఎవరండి, ముదిరాజు. ఇవాళ కొండా సురేఖ ఎవరండి, పొన్నం ప్రభాకర్ ఎవరండి. ఇన్ని రకాల మంత్రి పదవులు కేవలం ముగ్గురికి మాత్రమే ఇచ్చారు. ముగ్గురికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవులు కీలకం. 16 మంది బీసీలకు ఇచ్చినామండి. గతంలో ఓసీలకు 7గురికే ఇచ్చినాం. ఓసీలకు 7గురికే వచ్చినాయి. ఎస్సీ ఎస్టీ మిగతా 16 ఇచ్చినాం. మరి బీఆర్ఎస్ పార్టీ ఏమనండి, బీజేపీ పార్టీ ఏమనండి. ప్రెసిడెంట్ ఏమనండి. మనసును చంపుకొని మాట్లాడుతున్నాడు. మీరు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నా. నేను ఒక చాలా మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నా. సామాజిక న్యాయం చేయడంలో కాంగ్రెస్ పార్టీ మీరు హామీ ఇచ్చారు. బీసీల భుజాల మీద తుపాకీ పెట్టి ఎందుకు ప్రజల్ని చంపాలని లేదా వేరే వాళ్ళ మీద నిందలేయాలని ఎందుకు చూస్తున్నారు? ఒకవేళ బీసీలు పోరాటం చేయాలంటే బీసీలు హామీలు ఇస్తారు కదా, మీరెందుకు ఇచ్చారు? మీరెందుకు ఇచ్చి తప్పించుకుంటున్నారు? మీరెందుకు చేయాల్సిన పోరాటం బీజేపీ ద్రోహి అని ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? కనీసం మీ రాహుల్ గాంధీ గారితో ఎందుకు బీజేపీ ద్రోహి చేయాల్సింది చేయటం లేదు, తెలంగాణ బీసీలకు మేము అన్యాయం చేస్తున్నాం, మేము హామీ ఇచ్చినామని ఎందుకు చెప్పలేకపోతున్నాడు మీ రాహుల్ గాంధీ గారు? దానికి మీకు సమాధానం చెప్పండి. మీరు ఇప్పుడు మొన్న మీరు ప్రకటించిన చైర్మన్ ఆయన పట్టుకున్న నాదాన్ని వదిలిపెట్టట్లేదు. అది కాదు, మీరు ప్రకటించిన చైర్మన్లలో 42% ఇచ్చారా? 36 చైర్మన్లలో దాదాపు 18 ప్రకటించారు. మైనార్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఓసీలు 9 మంది ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, 9 మంది ఎక్కువ లేరు. మొత్తం మొదటి నుంచి చివరికి రామ్మూర్తి గారు, విజయ్ కుమార్ గారు కార్పొరేషన్ లో రెడ్లకి ఎంత ఇచ్చినాం, ఓసీలకు ఎలమలకి ఎంత ఇచ్చినాం, మైనార్టీలకు ఎంత ఇచ్చినాం, మేము తీసుకోవస్తా జాబితా. ఇవన్నీ రాజకీయంగా మాట్లాడే మాటలు కాదు. మీరు చేయాల్సింది చేయడం లేదు. నిన్న జిల్లా అధ్యక్షుడే ఉదాహరణ అండి. జిల్లా అధ్యక్షుడు 16 మందికి ఇచ్చిన జిల్లా అధ్యక్షుడు పొందాలని ఒక దుర్బుద్ధి తప్ప మీకు వేరే ఆలోచన లేదు. కాబట్టి మీ యొక్క మోసాన్ని ప్రజలు గమనిస్తారు. రామ్మూర్తి గారు ప్రజలందరూ అర్థమైపోయింది, చేయడం లేదని చెప్తున్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి. తెలంగాణ ప్రజలు నిజమైనటువంటి బీసీలు దానికి నైతిక బాధ్యత ఏమంటున్నారు? 42% ఇవ్వలేకపోతున్నామని ఆ నైతిక బాధ్యత వహించి హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయమనండి. ఇప్పుడు బీసీల తరఫున కాంగ్రెస్ పార్టీ చేయాల్సిందంతా చేసింది. పార్టీలు పదవుల్లో, కార్పొరేషన్ పదవుల్లో న్యాయం చేసినాం. నేను బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే ఒక బీసీని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయండి, సామాజిక న్యాయం చేయండి. చేస్తారా? చేయరు. అవన్నీ చేయకుండా ఉత్తుత్తి మాటలు మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదు. ఇక్కడ మేము చేసి నిరూపించినాం. మేము ఎస్సీలను చేసినాం. మీ పార్టీలో 21 సంవత్సరాల పార్టీలో ఒక్కడన్నా ఎస్సీ అధ్యక్షుడు అయినా? మా దగ్గర 4-5 ముఖ్యమంత్రులు అయ్యారు. మా పార్టీలో ఉమ్మడి రాష్ట్రంలో అయ్యారు. కాబట్టి ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇక్కడ ఉన్న ఉప ముఖ్యమంత్రి రాజేనే పీకేసిరి మీరు. కాబట్టి సామాజిక న్యాయం గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ బీజేపీ లేదండి. కాంగ్రెస్ పార్టీ అందులో మార్గదర్శి, అన్ని పార్టీలకు ఆచరణలో చేసి నిరూపించుకున్నటువంటి పార్టీ. కాబట్టి 42% రిజర్వేషన్ల కొట్లాట్లో మీ పోరాటం ఎంత? అసలు ప్రతిపక్షంగా దీన్ని ఏం చేయాలా? మీ చేతుల్లో తీసుకోవాలి. దీన్ని
మీరు తీసుకోకుండా ఇంకా మీరు హామీ మీరే హాయిగా మీరు దొంగ హామీ ఏం జరిగిందో చూద్దామని మీరు అంటున్నారు. ప్రజల్ని మాత్రం మోసం చేసి హామీ పార్లమెంట్ లో బలం లేదు, రాజ్యసభలో లేదు, మా బాధ్యత పార్లమెంట్ లో కాదంటం లేదు. మిమ్మల్ని నిలదీస్తున్నాం. బీఆర్ఎస్ మిమ్మల్ని పార్టీ నిద్ర ఏం లేకుండా చేస్తుంది అంటున్నా. బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే విజయ్ కుమార్ గారు సీఎం రమేష్ గారి దగ్గర పోయి బతిలాడుకున్నారు, మమ్మల్ని కేసుల నుంచి కాపాడండి, మేము మీ పార్టీలో కలుస్తాం, విలీనం అవుతాం, లేకుంటే మీ పార్టీ పొత్తు పెట్టుకుంటాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నది. ఇచ్చినట్లే తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇచ్చి తీర్చి బీసీలను రాజ్యాధికారంలో భాగస్వాములు చేయబోతున్నాం. అది విజయ్ కుమార్ గారు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చేసి అప్పుడు బీసీ రిజర్వేషన్ చేస్తాం. మన్మోహన్ సింగ్ చేసేవాడి రాహుల్ గాంధీ ప్రధాని కావచ్చండి. చెప్పండి, రాహుల్ గాంధీ 2004లోనే ప్రధానమంత్రి కావచ్చు, 2002సారి కావచ్చు. ఒక మైనార్టీని ప్రధానమంత్రి చేసిన మా పార్టీలో అన్ని సాధ్యమే. గుర్తుపెట్టుకోండి, ఒక సిక్కును ఒక మైనార్టీని ప్రధానమంత్రి చేసిన 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యం, ఈ ప్రాంతీయ పార్టీలో సాధ్యం కాదు. జాతీయ పార్టీ మీకు పార్టీ అధ్యక్షుడు పెట్టండి, పెట్టడం చేత కాదు. మీ పార్టీ జాతీయ పార్టీ మీది, మీ జాతీయ పార్టీ ఒక బీసీ అధ్యక్షుడిని పెట్టండి, చేత కాదు. మేము ప్రధానమంత్రి చేసిన ఒక మైనార్టీని సిక్కుని, అది గుర్తుంచుకోండి. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యం. ముఖ్యమంత్రి రైతుడు, రాజనరసింహ రైతుడు, కిరణ్ కుమార్ రెడ్డి రైతుడు, రేవంత్ రెడ్డి రైతుడు, సిద్ధరామయ్య రైతుడు, అందరికి అవకాశాలు చెప్పాం కదా. నువ్వు చెప్పేది అబద్ధాల వాగ్దానం, అది అమలు కాదని. అబద్ధాలు ఏంటండి, నిజమైంది. తెలంగాణ అప్పుడు మీరు తెలంగాణ చాలా మంది తెలంగాణ రాదు శుభం పలకమంటే అపశుభం పలుకుతున్నారు.